అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పూర్తిగా వినూత్నమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పిల్లల యొక్క విద్య పట్ల, పిల్లల పట్ల ఆరోగ్యం పట్ల మంచి వసతులు మెరుగుపరచడంలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారి సహకారంతో కొత్తగా హాస్టల్ నిర్మాణాలకు కావచ్చు, ఈ రోజున నాణ్యమైన బియ్యం ఇచ్చేటువంటి వాటిలో కూడాను మనకి ఉప ముఖ్యమంత్రి గారి సహకారం ఇవన్నీ కూడా మరువలేనివి. ఈరోజు ఉన్నటువంటి శాసనసభ్యుల వరకు కూడాను కింది స్థాయిలో పిల్లలకి నాణ్యమైనటువంటి వసతులు ఉండాలి అనేటువంటి దానిలో ప్రత్యేక చొరవ చూపుతూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా రిపేర్స్ 143 కోట్ల రూపాయలు ఇవ్వటం, కొత్త హాస్టల్ భవనాలకి 100 కోట్ల పైన నిధులు కేటాయించటం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అంటే గురుకుల పాఠశాలకి హాస్టల్కి 2 కలిపి 58 కోట్లు, మన హాస్టల్స్ వరకు అయితే సుమారుగా 30 కోట్ల వరకు నిధులు కేటాయించడం కూడా జరిగాయి. ఇవన్నీ చూసుకుంటే 300 కోట్ల పైచిలుక అభివృద్ధి హాస్టల్స్ మీదనే ప్రభుత్వం సంవత్సరంలో ఏర్పాటు పెట్టడం జరిగింది. దీంతో పాటుగా ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కూడాను కార్పెట్, బెడ్షీట్స్, టవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లల్లో కూడా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా ఎవరికంటే తక్కువ తెలివితేటలు తక్కువ కాదనే విధంగా ఇంటర్మీడియట్లో అదేవిధంగా 10th గణనీయంగా మంచి మార్కులు సాధించడం, ఇదే వేదికలో వాళ్ళందరినీ కూడా సన్మానించడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సమావేశాన్ని హాలిడేస్లోనే పెడదాం అనుకున్నాం. మనకి సమయ ఒత్తిడిల వల్ల మనం కొంచెం లేట్ అయ్యాం. ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి, మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజలకు మనం ఏం చేయాలనే దాన్ని కింది స్థాయిలో మా ఫంక్షనరీస్గా ఉన్నటువంటి వార్డెన్స్తో ఒకరికి కూడా మేము, మా డైరెక్టర్ గారు, మా సెక్రటరీ, మేము అందరం కూడా ఒక రివ్యూ తీసుకొని మెరుగైన పనితీరు ఉండాలి. సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు వివిధ రకాల కారణాల వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధుల కోసం వలస వెళ్ళి కావచ్చు, పిల్లల్ని భవిష్యత్తు మంచిగా ఉండాలనుకోవడం కావచ్చు, అదేవిధంగా ఒక రక్షణ అనేది ఉంటుందనేటువంటి లక్ష్యాలతోటి మనం ఈ హాస్టల్స్లో ఉన్నప్పుడు వారికి తీసుకోవాల్సినటువంటి కేర్ గురించి, మంచి భోజనాల గురించి, సౌకర్యాల గురించి కూడా మా దిశ నిర్దేశం చేయాలని ఇది రీజనల్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదటి రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. సెకండ్ కాన్ఫరెన్స్ విశాఖపట్నం, థర్డ్ వన్ తిరుపతిలో కూడా ఈ నెలలోనే తీసుకోబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ వార్డెన్స్ ఎదుర్కొనేటువంటి సమస్యలు, సూపర్విజన్లో ఉన్నటువంటి వాళ్ళ రిమార్క్స్ని బేస్ చేసుకొని మనం ఎక్కడా కూడా ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కొన్ని అంటువాడి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి ప్రజల సమాజంలో. వీటన్నిటినీ నివారించేందుకు, నిలువరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటి మీద ఈ వర్క్షాప్లో మనం వాళ్ళకి బ్రెయిన్ స్టార్మ్ ఎక్సర్సైజ్తో పాటు వాళ్ళకి చేయాల్సిన సూచనలు కూడా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేదానికి కార్యక్రమం తీసుకుంటున్నాం. అందువల్ల మీడియా కూడా సాయంత్రం మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో డీటెయిల్డ్గా రివ్యూ తర్వాత మేము సమాచారం కూడా ఇస్తాం. ఇది మీడియాకి ఈ విషయాన్ని నేను తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.